శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవాసుర యుద్ధం ఔరవోత్పత్తి. పరస్పర జయకాంక్షులకు దేవతలకు దానవులకు ఆ సేనలతో తుమ్ములమగ యుద్ధం ఎవరెవరితో పోరుచున్నారన్నది తెలియని దొమ్మి యుద్ధం జరిగెను. దానవుల నానాయుధ సన్నద్ధుల యుద్ధం చేయుచు పర్వతములతో వలె దేవతలతో తలపడిరి. సురాసురుల పరస్పర సంయోగంతోడే ఆ యుద్ధం ధర్మాధర్మములకు దర్ప వినయములకు జరిగిన యుద్ధం వలె కనపడెను. ఆ సమయంలో విశేషంగా ప్రేరించబడి ఎగిరి దుముకుచున్న రథములతో మిగిలిన చోదించబడిన గజములతో అన్ని వైపుల నుండి ఆకాశానికి ఎగిరి దుముకుచున్న ఖడ్గహస్తులకు పదాతులతో విసిరివేయబడుచున్న ముసలములతో మీదికి వచ్చి పడుతున్న బాణాలతో సారించబడి ధ్వని చేస్తున్న ధ్వనులతో పడవేయబడుచున్న ముద్గరాలతో దేవదానవులకు పరస్పరం జరుగుచుండిన ఆ సంకుల యుద్ధం యుగాంతం వలె లోకభయంకరమయ్యను. దానవులు తమ చేతులతో పరిఘలను పర్వతాలను విసిరివేయిచు ఇంద్రాది దేవతలను చావగొట్టుచుండిరి. జయమందుచు ప్రకాశించు బలశాలురగు దానవులచే దెబ్బలు తినిచో ఆర్తులై దేవతల యుద్ధమున ఏడుపు మొగములు పెట్టిరి. రాక్షసులు తమ అస్త్రములతో శూలములతో మిగుల మధించుచుండ పరిఘలతో తలలు పగలగొట్టుచుండ వక్షస్థలాలు చీల్చుచుండ ఆ గాయం నుండి మిక్కిలి రక్తం స్రవించుచుండెను. అసురులు బాణపు వలలతో చుట్టగా ఆ దానవులు మాయలో చిక్కుకొని దేవతల ప్రతీకార యత్నం చేయలేకపోగా కదలనైనా కదలలేకుండిరి. ఇట్లు దేవతా బలమును దానవుల ఆయుధాలతో యత్నమైన చేయలేకపోవుటచే అస్తమించినచో అస్తమించినదో అనునట్లును నిద్రించినదో అన్నట్టు అయ్యను. బహునేత్రుడుగా ఇంద్రుడు దైత్యధనువుల నుండి వదలబడిన వాడి అంబులను వజ్రంతో ఖండించి దైత్యసేన యందు ప్రవేశించెను. అతడంతట దైత్యుల్లో ప్రముఖులను చంపి ఆ మహాదానవ సేనను తామసమగు అస్త్రజాలములతో అంధకారమునర్చెను. పురోహితుని తేజంతో సృష్టించబడ్డ ఘోరమగు తమస్సుతో అవిష్టులై దానవులు తమ వారిని పరస్పరం కాని తమ వాహనాలను కాని గుర్తింపజాలకుండిరి. అంతలో దేవతలు యత్నం చేసి దానవ మాయాపాసములను వదిలించుకుని తమస్సుతో వ్యాప్తమైన దానవ దేహములను పడగొట్టసాగిరి. కాటకవలే మెరయిచున్న తమంతో చీకాకుపడియు తెలివి కోల్పోయి ఆ దానవుల రెక్కలు తెగిన కొండల వలె పడిపోయిరి. ఇంద్రుడు సృష్టించిన ఆ తమస్సు అంధకారం ఏమీ తెలియని అని మోహము మహాసముద్రమున రాత్రులందు వ్యాపించిన అంధకారం వలనే దానవులందరూ ఒకే ముద్దగా కనబడినట్లు చేశాను. ఇట్లా దేవతలచే జరపబడిన దానవనాశం అంధకారమయమేమో అన్నట్లుండెను. అంతటా మయుడు ఇంద్రుని ఆ తామసమాయను దహించు మహామాయను ఔర్వాగ్నితో నిర్మించి సృష్టించెను. అది ప్రళయాగ్ని తేజస్సుల వంటి తేజస్సులను జనింపచేశాను. మయుడట్లు విశేషంగా సృష్టించిన మయమాయ దేవతలందరినీ కాల్చసాగను. దైత్యులు వెంటనే రవి తేజస్కులై లేచి రణరంగాన నిలిచిరి. ఔర్వాగ్ని ప్రయుక్తమైన మహామాయ తమ్ము చేరి దహించుచుండ దేవతలు చల్లని కిరణాలు కలది జలం వచ్చి ఇచ్చినదియాగో చంద్రుడన్న ప్రదేశమును చేరిరి. వారట్ల ఔర్వాగ్నిచే దహించబడుచు సంతాపమునకు తాళలేక తెలువులు తప్పి ఇంద్రునికి తమ అవస్థను అతన్ని శరణు వేడిరి. తమ సేనాట్లో మయమాయతో దగ్ధమగచు సంతప్తమగచుండ చూచి ప్రశ్నించిన దేవరాజుతో వర్ణుడిట్లు పలికెను. ఔర్వ వృత్తాంతం. ఇంద్ర, ఊర్వుడు బ్రహ్మర్షి వంశజుడు, అపూర్వ తేజస్శాలి, గుణములలో బ్రహ్మతో సమానుడు. అతడు మహాదారుణ తీవ్ర నియమపూర్ణమైన భయంకరముగా తపమాచరించసాగెను. తన తపంచే ఆదిత్యుడి వలె జగత్తును తప్పింపజేయుచున్న ఏ వికారము లేని అతని సన్నిధికి మునులు దేవతలు దివ్య దేవర్షులు వచ్చిరి. దానవ జాతీయుడు దానవేశ్వరుడు ఒక హిరణ్యకశిపుడు వచ్చెను. అతడును ఈశ్వర సమ తేజస్కుడుగా ఆ ఋషితో శాంతించమని విజ్ఞప్తి చేశాను. బ్రహ్మర్షులు ధర్మసహితముకు వచనమిట్లు పలికిరి. భగవన్ ఊర్వ, ఋషివంశములందు ఈ మీ తరపు స్థానం మూలఛేదం నందబోచున్నది. ఏలాన మీ వంశం నందిక ఎవ్వరినో గోత్రవృద్ధి చేయవారు లేరు. ఉన్న నీవొక్కడవు సంతతి లేని వాడవు. నీవో కౌమార వ్రతం అవలంబించి క్లేశమును తపకారితమగు శ్రమను అనువర్తిస్తున్నావు. భావితమగు ఉత్తమ సంస్కారాలచే సంస్కరించబడిన ఆత్మలు గల మునులకు సంబంధించిన విప్ర గోత్రములు అనేకములు తమకు సంతానం లేక ఏకదేహులై తమ నుండి మరి ఒక దేహం పుట్టక ఉన్నారు. ఇట్లా ఎక్కడెక్కడనో మాకు కానురాక పుత్రులు లేక ఉచ్ఛిన్న మూలవులై వేరు తెగిన చెట్ల వంటి వారైయున్న మాకు పని లేదు. కావున వారికి మీరేలా చెప్పరని నీవు మమ్మనవలదు. నీవు వారి వంటి వాడవు కాదు, తపస్సు చేసి శ్రేష్ఠుడవు, ప్రజాపతి సమతేజుడవు. నీ వంటి వాని వంశం లోకమును ప్రవర్తిలజేయ ప్రవృత్తి నందుము.
నేను నీ చేతనే వృద్ధినందించుము. నీ ఆత్మను ఆత్మావై పుత్రనామస్య అను శృతిని అనుసరించి పుత్రరూపాన విస్తరింపజేయము. నీవెంతయో ధర్మమార్జించి ఉన్నావు, దానితో నీ రెండవ దేహాన్ని సృజించుము అనిరే. మునులిట్లు పలకగా ఊర్వుడు తన మర్మస్థానమందు దెబ్బ కొట్టినట్టుగా బాధపడి ఆ ఋషులను మీ వంటి తెలిసిన వారిని ఇట్లు పలుకుటయా అని నిందించుచు వారితో ఇట్లు పలికెను. ఋషులారా, నేను చెప్పినది ఏమనా? నేను ఆచరించే ఈ ధర్మం పూర్వమందే మునులకు శాశ్వతమైనదిగా, దేశకాలానుసారం మారవలసిన పని లేనిదిగా ప్రజాపతిచే నిర్మించబడింది. ఋషి సాంప్రదాయ సిద్ధముగా కర్మమును అవలంబించి అనుష్ఠించుచు వన్యములకు పండ్లను దుంపలను వేళ్లను తినుచు బ్రహ్మవంశ పరంపర యందు పవిత్ర జన్మ మంది ఆర్షధర్మం అనువర్తించు బ్రాహ్మణుడు చక్కగా అనుష్ఠించి ఆర్జించిన బ్రహ్మచర్య వ్రతం లబ్ధ శక్తి బ్రహ్మను కూడా కదిలించి వేయును. గృహస్థాశ్రమ వాసులకు జీవన ప్రవృత్తికి ఉపకరించే వృత్తులు 3: యాజనము, యజ్ఞములు జరిపించి దక్షిణగా లభించిన దానితో జీవించుట; అధ్యాపనం, వేదాది విద్యలు బోధిస్తూ విద్యార్థులు తండ్రులు గాని ధనవంతులు ప్రభువులు కాని తమంత తామిచ్చిన దానితో జీవించుట. ఇంత ఇచ్చినచో చదువు చెప్పుదనంట మాత్రం దోషం. ప్రతిగ్రహం, సాత్విక దానములను గ్రహించుట. కానీ వనాశ్రమం మందు నివసించు మా వంటి వారికి విహితమగ మేలకు వృత్తి ఇంకొకటి కలదు. దాన్ని అనుసరించి వారు వాయుభక్షణమో జలభక్షణమో చేయవారు దంతములనే కొయ్యరోలుగా చేసుకుని పచ్చి ధాన్యాధికమునే నమిలి తిని జీవించువారు రాతిపై ధాన్యమో దుంపలో అరగదీసి యోనలుగా గొట్టియో ఆ చూర్ణం తిని జీవించువారు ఆహారం ఏదియో తిననివారు 5 అగ్నుల వేడిమిని సహించుచు ఉండువారు అయి ఉందరు. 4 వైపులా అగ్నులు తలపై సూర్యుడు తప్పించుచుండ ఈ 5 నడుమ నిలిచిన పంచాగ్ని మధ్యస్థితి. ఇట్టి వానప్రస్థులు ఇవియే కాక ఇంకను మరికొన్ని మిగులు దుష్కరములకు వ్రతములను కూడా అవలంబించి అనుష్ఠించుచు తపమాచరిస్తారు. వీరు బ్రహ్మచర్యాన్ని పురస్కరించుకుని ప్రధాన తపస్సాధనంగా గ్రహించి పరమగతిని పొందగోరుచుందరు. బ్రహ్మచర్యం చేతనే బ్రాహ్మణుడు అనిపించుకుని బ్రహ్మచర్య తత్వవేత్తలకు పెద్దలు లోకమంది చెబుతున్నారు. బ్రహ్మచర్యమందే ధైర్యము నిలిచి ఉన్నది, బ్రహ్మచర్యమందే తపం నిలిచి ఉన్నది. ఇహలోకమందెవ్వరూ బ్రహ్మచర్యంను స్థిరులై ఉందరో వారే పరమున స్వర్గమందుదురు. యోగం లేనిదే సిద్ధి లేదు, సిద్ధి లేనిదే యశం కలగదు. బ్రహ్మచర్యమును మించిన తపస్సు యశస్సునకు మూలముగునది. లోకమందు మరి ఏదీ లేదు. యశమనగా కీర్తి అని అర్థం కాదు. నిశ్రేయసమనబడు ముక్తి. ఎవడి ఇంద్రియాలను 10 గ్రహించుకుని పంచభూతాలను స్వాధీనపరుచుకుని బ్రహ్మచర్యం అవలంబించును అట్టివాని ఇట్టి తపమును మించిన తపం మరి ఏదీ లేదు. యోగాభ్యాసం లేకయే యోగివలే జుట్టు పెంచుకొనుట, ఏ సంకల్పం లేకయే ఏవేవో వ్రత నియమాలు ఆచరించుట, బ్రహ్మచర్యాన్ని చిత్తశుద్ధితో పాటించకయే బ్రహ్మచారి చర్యలు మాత్రం ఆచరించుట. ఈ 3 డాంభికుని లక్షణాలు. ఎక్కడి భార్య సంయోగం, ఎక్కడి మనోవికారం. ఇదంతా చాలా క్షుద్రమైనది. బ్రహ్మ సృష్టించిన మానస ప్రజా సృష్టి అనగా ఇదియే సుమ. ఆత్మతత్వం ఎరిగిన వారమనుకొనుచున్నవి మీకు తపశ్శక్తి ఉన్నదో ప్రాజాపత్య కర్మానుష్ఠానంతో దార సంబంధం లేకయే సంతానాన్ని ఉత్పాదించే విధానంతో మానస మనస్సంకల్పానుసారం కలుగు పుత్రులను ఉత్పాదించుచు యథార్థంగా తపస్సులైన వారు మనస్సంకల్పంచే సృజించిన యోని యందు తమ తపస్సుచే సిద్ధించిన వీర్యం నిలిపి సంతానమును జనింపచేయవలను. అంతేకాని భార్యతోడి సంపర్కం కాని వీర్యరూప బీజాన్ని స్త్రీతో కూడి సంపర్కంతో స్త్రీయోని యందు నిలుపుట కాని తపస్సులు ఆచరించవలసింది కాదు. మిగులు సజ్జనులకు మీరు నిర్భయులై పలికిన ధర్మతత్వం ఏమీయో లేని ఈ పలుకులు నాకు అసజ్జనులు పలికినవిగానే తోచుచున్నవి. తపస్సుతో దీపించు అంతరాత్మ కలిగిన నా దేహాన్ని మనోమయంగా పరివర్తనమందించి భార్యా సంబంధం లేకయే నా శరీరజులకు కుమారుని ఉత్పాదింతును. ఇట్లా నా ఆత్మ వానప్రస్థులకు తపస్సులకు విహితముగా ఈ ప్రాజాపత్య విధానంతోనే ప్రజలను దహింపగోరువాడేమో అనట్లు ఉన్న నా రెండవ ఆత్మను సృజించును అని పలికెను. అంతటా ఊర్వుడు తపోబలాన్ని తన యంద ఆవేశింపజేసుకొని తన ఊరువును అగ్నిపై నిలిపి దాన్ని పూర్వారణిగాను ఒక దర్భను ఉత్తరారణిగాను చేసి ఆ దర్భతో ఊరువును మధించెను. అదే తన నుండి పుత్రుడు జనించు ఆరణి కావాలని అతని సంకల్పం. శీఘ్రంగా ఆకస్మికంగా అతని ఆ ఊరువును భేదించుకుని జ్వాలలు మాలలుగా కలవాడు, ఇంధనాలతో పనిలేక వెలుగువాడు, జగమును దహింపగోరువాడు అగు అగ్ని ఊర్వపుత్రుడుగా జనించెను. ఇట్లు ఊర్వుని ఊర్వుల నుండి జనించుటచే అతడు ఔర్వుడు అని పేరు పొందెను. ఊర్వాపుత్రుడు కావున ఔర్వుడు, ఊరు నుండి జనించినందున ఔర్వుడు. ఇతడు అంతకుడు, భూతములను అంతమందించువాడు. అనలుడు, ఆ అనల ప్రాణతత్వాన్ని తనయందు లయమందించువాడు. ప్రాణతత్వ రూపమగ వాయువు ఉష్ణము నలయమందుటయే ఉష్ణశక్తిగా మారుటయే
దహనం అనబడునని ఆధునిక వైజ్ఞానికులు అనుకున్న వారు చెప్పుచున్నారు కదా. ఈ మాటను ఆనాడు ఋషులు చెప్పియే ఉన్నారని గమనింతురుగాక. ఈ అగ్ని త్రిలోకములను దహింపగోరుచున్నాడో అన్నట్లుండెను. ఇతడు పరమ కోపసుడు, అతి తీవ్ర కోపస్వభావుడు కూడా అయ్యుండును. ఆ ఔర్వుడు పుట్టిన వెంటనే దీనవచనాన్ని తన తండ్రితో, నాయన, నన్ను ఆకలి బాధిస్తున్నది, లోకమును భక్షింతును, నన్ను వదలము అనెను. స్వర్గం వరకు ఆరోహించు జ్వాలలతో ఆ అంతకాగ్ని 10 దిక్కులకు వ్యాపించుచు వృద్ధి నందుచు సర్వభూతములను నిర్దహించుచు పెరగసాగను. ఇంతలో బ్రహ్మ ఊర్వుడి కడకు వచ్చి, పుత్ర, కుమారుని వారింపుము, జగత్తుపై దయచూపుము. విప్ర, ఈ నీ కుమారునికి నేను ఉత్తమ స్థానం ఏర్పరుచుతును. ఇది నిజం. పురుషోత్తమ, నా మాట వినుము అనెను. అది విని ఊర్వుడు, నేను ధన్యుడైనాను, అనుగ్రహింపబడ్డాను. ఏలైనా భగవాన్లకు తాము పసివాడనకు నాయందలి పరమానుగ్రహంతో ఈ ఉపదేశం ఇస్తున్నారు. ప్రభాతకాలం కాగానే మా ఇరువురికి సమాగమం కాంక్షించదగినదే కదా. తండ్రి కొడుకును వాత్సల్యంతో దగ్గరకు తీసుకుంటయు, పసివాడు తండ్రిని ఆహారం అడుగుటకై అతని కడకు వచ్చుటయు లోక సహజమే కదా. అదీ కాక ఈ కుమారుడు 6 నెలలతో మధించగా పుట్టిన అగ్నిరూపుడు. ఊర్వుడు తాను ఋషి అగుటచే అన్ని అగ్నులతో పాటు ఈ అగ్నిని కూడా దగ్గరకు తీసుకుంటయు సహజమే కనుక అప్పుడు భగవన్, ఈ పుత్రుడు నేను ఏ హవిస్సులతో తృప్తిపరచులతో అతనికి సుఖం కలుగును. అతనికి నివాసం ఎక్కడ? మహోజసుడగు ఇతనికి వీర్యమునకు తగిన ఎటువంటి భోజనం తాము ఏర్పాటు చేయుదురు అనెను. బ్రహ్మ ఇట్లనెను, విప్ర, ఇతనికి సముద్రమందలి ఆడుగుర్రపు నోటియందు ఆ ఆకృతి గల ప్రదేశ విశేషమందు నివాసం ఏర్పడుతును. నాకు జన్మహేతువగు జలం ఇతనికి ఆహారమై తృప్తిప్రదమగును. నేను ఎచ్చట నివసించుచు అచటి జలమయుడగు హవిస్సును త్రావుచూ ఉంటెనో ఆ జలంనే ఇతనికి నివాసంగాను హవిరూపాహారి వారుగాను వదులుచున్నాను. దాని యందు ఇతని భాగం పంచుచున్నాను. అందుకే భూత ప్రళయ కాలమందు నాయన మేము ఇరువురము కలిసి సంచరింతము. ఇతడు పుత్రుడు లేని వారికి పుత్రుడై పుత్ర రుణం తీర్చుకొనును. ఇతడు నా ఏర్పాటు చే అంతకాలమందు నీటినంతటినీ త్రావునట్లు దేవాసుర రాక్షసాది ప్రాణులను దహించినట్లును నేను ఏర్పాటు చేస్తున్నానని పలికెను. ఆ అగ్నియు సరే అని తన ద్వారా సమూహాన్ని మరుగుపరుచుకుని తన కాంతి తేజస్సులను తన తండ్రియగు ఊర్వుని యందు ఉంచి సముద్రపు నోటి యందు ప్రవేశించెను. తర్వాత బ్రహ్మ తిరిగి వెడలిపోయెను. ఇతరులకు మహర్షులను ఊర్వుని కుమారుడగు అగ్నికి గల ప్రభను తేజో విశేషాన ప్రత్యక్షంగా చూసి తెలుసుకుని తమ వచ్చిన చోటుకి వెడలిపోయిరి. ఆ ఋషులతో పాటు అచటికి వచ్చి ఉండిన హిరణ్యకశిపుడు ఆ మహాద్భుతం చూసి సర్వాంగాలతో ఊర్వుని నమస్కరించి ఇట్లు పలికెను, భగవన్, లోకమంతయు చూచుచుండగా ఇటు ఈ అద్భుతం జరిగినది. మునిశ్రేష్ఠ, నీ తపస్సు చే పితామహుడును పరితుష్టి చెందినాడు. మహావ్రత, ఉత్తమ కర్మానుష్ఠాన పరాయణ, ఇచ్చట నీవు చేసి చూపిన ఏ పని కలదో దాని చేత నేను నీకును నీ కుమారునికి భృత్యుడును అని భావింపు వేడుచున్నాను. కావున నన్ను నిన్నే శరణుజొచ్చిన వాణ్ణిగాను నీ ఆరాధన మందే ఆసక్తునిగాను చూడము. మునిశ్రేష్ఠ, ఇక మీదట నాకేదైనా క్లేశం కలిగితే నీ పరాజయమే అని ఇంచుమానెను. అది విని ఊర్వుడు ఇట్లనెను, నేను నీ అంతటి వానికి గురువుగా అయితేనన్న నేను ధన్యుడనైతిని, భగవంతునిచే అనుగ్రహించబడితిని. సుబ్రత, మంచి కర్మలను ఆచరించువాడా, ఈ నా తపస్సు ఉన్నంత వరకు ఇక మీదట నీకే భయము లేదు. నా పుత్రునిచే నిర్మించబడింది ఇంధనాలతో పనిలేని అగ్ని రూపమున ఉన్నదియో నిరింధనములకు పాపకాగ్నులకును పొందరానిదియో అగు ఆ ఔర్వ మాయనే నీకు ఇస్తున్నాను, గ్రహించుము. ఇది శత్రు నిగ్రహము జరుపు విషయంలో నీ వంశం వారికి అధీనమై ఉండును. ఇది శత్రుపక్షాన్ని ఎదిరించును, స్వపక్షాన్ని రక్షించును అనగా సరే అని దాన్ని గ్రహించి ఆ మునిపొంగవునికి నమస్కరించి హర్షయుక్తుడై దానవేశ్వరుడు స్వర్గంనుద్దేశించి వెడలిపోయెను. దానవులుండనేది భూమి మీదనే, కానీ ఇప్పుడు హిరణ్యకశిపుడు త్రిలోకాధిపతి అయినాడు. ఈ మాయ ఎంత శ్రమతో అయినను సహింపనైనా అలవి కానిది, దేవతలకు కూడా దగ్గరకు చేరనైనా రానిది, ఎదిరించుటకు జయించుటకు సఖ్యమే కాదు. ఊర్వుల నుండి జన్మించిన పావకాగ్ని అనింధనాగ్నిచే నిర్మించబడింది. దీన్ని ఎవడు ప్రయోగించెనో ఆ దైత్యను వ్యధపరిచినచో ఈ మాయ నిర్వీర్యమగను, అందు సంశయం లేదు. ఇది ఆ ముని తేజస్సుతో నిర్మించబడినను అతని చేతనే ఈ శాపం కూడా అయ్యబడెను. ఈ మాయను ప్రతీకారం చే అణచవలనచో భగవాండవకు నిన్ను సుఖవంతునిగా చేయవలనన్నచో శక్ర, నా సఖుడును జలముల నుండి జనించిన వాడును జలములకు జన్మహేతుభూతుడు అగు చంద్రుని నాకు తోడుగా ఇమ్ము. నేను అతనితో కూడియును నాయందరి జలజంతువులు నా పరివారంగా తోడు చేసుకొనియు నీ అనుగ్రహం వలన ఈ మాయను నశింపచేయుదును, సందేహించకము అని వర్ణుడు ఇంద్రునితో అనెను.
ఓం శాంతి శాంతి శాంతి.